ఇప్పుడు మీరు గొంతులు చించేసుకుంటున్నారు కాబట్టి 25 లక్షలు ఇస్తే నేను నా వరకు నేను ₹1,00,00,000 ఇస్తానంటాను. మనం నాన్న పేరు విషయంలో వేరే పేరు చెప్పం, ఎందుకంటే మనం డౌట్ఫుల్ క్యారెక్టర్స్ కాదు కాబట్టి. ఆ ఒక్కడే క్రీస్తు మా రక్షకుడు, మాకు 100 మంది రక్షకులు లేరు, ఒక్కడే రక్షకుడు మా క్రీస్తు. కానీ ఇప్పుడు డిసెంబర్ 25 విషయం వస్తే అది డౌట్ఫుల్ క్యారెక్టర్స్. నేను ఛాలెంజ్ చేశా, ఎవడైనా సరే డిసెంబర్ 25 వాడు పుట్టాడని నిరూపిస్తే 25 లక్షలు కాదు లక్షలు ఇస్తామండి. ఒకవేళ ఈ మాటలు మాట్లాడుతూ 25 లక్షలు ఇస్తాను 30 లక్షలు ఇస్తానని వాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇంకోటి ఏంటంటే, వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ప్రేమ కలిగి వాక్యాన్ని అనుసరించి నిత్య జీవానికి మనం అందరం వెళ్ళాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష. పాత నిబంధనలో రకరకాల పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. చాలా పండుగలు ఉన్నాయి వాళ్ళకి. కోతకాల పండుగ, ఇంకా పస్కా పండుగ, ఇలా రకరకాల పండుగలు యూదులకి ఆయా కాలాల్లో వచ్చేవి. వారు ఆ పండుగలన్నీ ఆచరించేవారు. క్రొత్త నిబంధనలో దాదాపుగా 27 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో క్రైస్తవుల కోసం ఒక పండుగ నియమించినట్టుగా మనకి ఎక్కడైనా కనబడుతుందా? మీరు చెప్పండి. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవులుగా మీకంటూ ఒక పండుగను నేను నియమిస్తున్నాను. పాత నిబంధనలో భక్తులకి ఎలాగైతే పండుగలు, యూదులకు ఎలాగైతే, ఇశ్రాయేలీలకు ఎలాగైతే నియమించబడ్డాయో అలా క్రొత్త నిబంధన మనం దేనికి వారసులం? ఏ నిబంధనకు వారసులం? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఎవరి రక్తం వలనైనా? క్రీస్తు రక్తం వలనైన క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధనకే మనం వారసులం తప్ప పాత నిబంధనకు మనం వారసులం కాదు. పాత నిబంధన వారసులు ఎవరు? ఇశ్రాయేలీలు. కొత్త నిబంధన వారసులు క్రైస్తవులు. ఈ క్రొత్త నిబంధనకు వారసులమైన మనకి ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని చెప్పినటువంటి ప్రభువు మత్తయి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏదైనా పండుగ మనకి ఇచ్చాడా? పలానా దినమున పలానా తేదీన మీరు పండుగ చేయాలి అని మనకి ఏదైనా పండుగ ఇచ్చాడా అని అంటే మనకి ఎలాంటి పండుగలు క్రొత్త నిబంధనలో ఇవ్వబడలేదు. ఇది వాక్యం చెబుతున్నటువంటి సత్యం. ఈరోజు చాలామంది మతోన్మాదంతో రగిలిపోతున్న వారు, మత ఆలోచనలతో రగిలిపోతున్న వాళ్ళు చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ డిసెంబర్ 25న క్రైస్తవులందరూ క్రిస్మస్ చేసుకుంటున్నారు కదా, పండగ చేసుకుంటున్నారు కదా, డిసెంబర్ 25నే మీ యేసుక్రీస్తు పుట్టాడని చూపించండి. ఒకడేమో 25 లక్షలు ఇస్తానంటాడు, ఒకడేమో ₹1,00,00,000 ఇస్తానంటాడు. ఇలా పిచ్చవాగుడు వాగుతూ సమాజంలో తిరుగుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం, క్రైస్తవ్యంలో ఎవరైనా బైబిల్ని బేస్ చేసుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనలతో లేదా చరిత్రలో ఎవరో చెప్పారు అనే ఆలోచనలతో మాట్లాడుతూ డిసెంబర్ 25నే క్రీస్తు పుట్టాడు అని వాదించటం వలననేమో, అలాంటి వాదనలు చేయటం వలననేమో ఈరోజు ఇలాంటి మతోన్మాదులు పెట్టిపోయి మేము 25 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం, లేకపోతే ₹1,00,00,000 ఇస్తాం, ఎవడైనా నిరూపించండి, అది ఇది అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ మనం ఒక విషయం మాట్లాడుకుంటే, బైబిల్లో ఎక్కడ కూడా డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు పుట్టారని కానీ రాయబడలేదు. ఎందుకు వివరించలేదంటే, ప్రభు మనకి పండగలు ఇవ్వాలని అనుకోలేదు. అలాగే ఆయన ఏ నెలలో మరణించారో, ఏ సంవత్సరంలో మరణించారో కూడా ప్రభువు వ్రాయించలేదు. ఎప్పుడైనా పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు 40 దినాల తర్వాత. ఆయన 40 దినముల వరకు ఈ భూమి మీద కనబడుతూ వచ్చారు. దాదాపు 500 మంది సహోదరులకి ఎక్కువైన సహోదరులకు కనబడ్డారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత ఏ దినాన ఆయన వెళ్ళిపోయారో కూడా బైబిల్ మనకి ఆ డేట్ మనకి ఇవ్వలేదు. అలాగని బైబిల్లో డేట్లు లేవంటే ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో ఏ డేట్న వాళ్ళు చెరలోకి వెళ్ళారు, ఏ డేట్న వాళ్ళు వచ్చారో డేట్స్ వైజ్గా ఇర్మియా కానీ హెస్కేల్ కానీ ప్రారంభ అధ్యాయాలు చదువుతుంటేనే మనకు ఆ డేట్లు మనకు కనబడతాయి. హెస్కేల్ గ్రంథం ప్రారంభ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రారంభ వచనాలు, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఎంత క్లియర్గా ఉంది.
చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఇది యెహెజ్కేలు ముందా మత్తయి సువార్త ముందా? యెహెజ్కేలే ముందు, బాగా బాగా ముందు. కానీ ఇక్కడున్న డేట్స్ మత్తయి సువార్తలో ఎందుకు ఇవ్వలేదు? ఇదే మనం ఆలోచించాలి. చాలా విషయాల్లో డేట్లు ఇచ్చినటువంటి దేవుడు మత్తయి సువార్తకు వచ్చేసరికి, లూకా సువార్తకు వచ్చేసరికి కూడా ఇలాగే చెప్పొచ్చుగా. పలానా సంవత్సరమున, పలానా నెలలో, పలానా దినమున అంటే అయిపోయేది, క్లియర్. అప్పుడు నిజంగా క్రిస్మస్ ఏ రోజు అంటే ఆ రోజు కరెక్ట్గా చేసేసేవారు. కానీ ప్రభువుకి అది ఇష్టం లేదండి. నా పుట్టుకను మీరు పండగలా జరుపుకోవాలి అనేది ప్రభు కోరిక కాదు. నా మరణాన్ని మీరు పండగలా జరుపుకోవాలి అనేది ప్రభు కోరిక కాదు. నిజంగా మన బ్రతుకులో పండగ ఏది అంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించండి, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నిజమైన పండగ ఎప్పుడట? పాపి మారు మనస్సు పొందినప్పుడే నిజమైన పండగ. అది మనకైనా ప్రభుకైనా ఎవరికైనా సరే అది నిజమైన పండగ. ప్రభు ఆత్మ సంబంధంగా వ్రాయించారు ఇక్కడ. అలాగే కింద మాట కూడా చూస్తే 10వ వచనం, అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. అది నిజమైన పండగ. ఒక పాపి తన బ్రతుకు మార్చుకొని కొత్త జీవితం వైపు అడుగులేస్తే దాన్ని నిజమైన పండగగా ప్రభు వర్ణించారు తప్ప, నా పుట్టుకను మీరు పండగలా జరుపుకోండి, నా మరణాన్ని మీరు పండగలా జరుపుకోండి, నా పునరుద్ధానాన్ని మీరు పండగలా జరుపుకోండి, నా జీవితానికి సంబంధించినటువంటి వివరాలు విశేషాలు మీకు ఇస్తాను, వాటన్నిటినీ కూడా మీరు పండగలా జరుపుకోండి అని ఎక్కడా కూడా మన ప్రభు మనకి చెప్పలేదు. సో కొత్త నిబంధన ఎక్కడా కూడా లోక సంబంధంగా మనల్ని పండగ చేసుకోమని, లోక సంబంధంగా మనల్ని ఆనందించమని, లోక సంబంధంగా మనల్ని సంతోషించమని ఎక్కడా మనకి ఎలాంటి అధికారం ఇవ్వలేదు. కానీ ప్రారంభ శతాబ్దం తర్వాత అపోస్తలులు పరిచర్య ప్రారంభించిన తర్వాత, అపోస్తలుల కాలంలో కూడా ఎలాంటి క్రిస్మస్ జరగలేదు. జరిగినట్టుగా మనకు అపోస్తలుల కార్యాల్లో కానీ తర్వాత వ్రాయబడిన పత్రికల్లో కానీ ఎక్కడ మనకి ప్రభు పుట్టుకను వేడుకగా జరిపారని ఎక్కడైనా ఉందా మనకి బైబిల్లో? ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా మీరు చదివారు కదా, బైబిల్ అందరూ చదువుతున్నారు కదా, ఎక్కడైనా ప్రభు పుట్టుకను అపోస్తలులు వేడుకలా జరిపారని ఉందా? లేదు. అపోస్తలులు అందరూ కలిసి ప్రభు పుట్టుకను సెలబ్రేట్ చేశారని ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు బయలుపరచలేదు. మనకే కాదు, వాళ్ళకే బయలుపరచలేదు. వాళ్ళకు కూడా బయలుపరచలేదు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు బ్రతుకుతూ సువార్త పనిలో సంతోషిస్తూ పాపి మారినప్పుడు మాత్రం చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారు. అదే నిజమైన పండగగా భావించారు, అదే నిజమైన ఆనందంగా భావించారు, అదే నిజమైన సంతోషంగా భావించారు. అలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకారుల లెక్కల ప్రకారం కాన్స్టాంటైన్ అనే ఒక రాజు చరిత్ర కాలంలో ఆ వ్యక్తి క్రీస్తును నమ్మడం ద్వారా ఆ వ్యక్తి క్రీస్తును నమ్మి క్రీస్తు గురించి చరిత్రను అధ్యయనం చేసి ఎప్పుడు పుట్టాడో కొన్ని విషయాలు తెలుసుకుని మొత్తం మీద అది ఎలా జరిగిందో ఆ రాజుల కాలంలో డిసెంబర్ నెలలో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రోజు క్రీస్తు పుట్టుకగా వేడుక నిర్వహించడం జరిగింది అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. మరి కొంతమంది అయితే సున్నతి లెక్కలు కట్టి జనవరి 1కి ముందు వెనక్కి 8 రోజులు కాబట్టి డిసెంబర్ 25న క్రీస్తు పుట్టాడని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు లేదా కొంతమంది బోధకులు అభిప్రాయపడతారు. ఎవరు అభిప్రాయపడినా ఏదైనా క్రీస్తు పుట్టాడన్నది సత్యం. క్రీస్తు ఏ డేట్ను పుట్టాడనేది దేవుడే ఇవ్వలేదు మనకి. ఏ డేట్ను మరణించాడన్నది కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన మరణాన్ని, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించడమే సువార్త. అది ప్రకటించమన్నాడు. ఆయన పుట్టుక ద్వారా మనిషికి రక్షణ రాలేదు, ఆయన మరణం ద్వారా మనిషికి రక్షణ వచ్చింది. సంతోషించమన్నాడు, ఎల్లప్పుడూ సంతోషించమన్నాడు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి. ఒక పాపి మారు మనసు పొందితే మరీ ఎక్కువగా సంతోషించండి. మీకు ఇంకా లోక సంబంధమైన సంతోషం కాదు కానీ హృదయ సంబంధమైన సంతోషం. ఒక పాపి మారు మనసు పొందితే ఎక్కువ సంతోషించండి. రైట్. ఇప్పుడు మరి అవన్నీ బైబిల్లో చెప్పనప్పుడు మీరు ఎందుకు క్రిస్మస్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు? మీరు ఎందుకు క్రిస్మస్ మీటింగ్లకు అటెండ్ అయ్యి వాకింగ్ చెప్తున్నారు? సమాజంలో క్రిస్మస్ జరుగుతుంది కదా అంటే జరుగుతుంది, మరి దాన్ని మీరు ఖండించవచ్చు కదా అంటే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. క్రిస్మస్ అనే పేరుతో వాక్యం చెప్పించినంత వరకు ఏ ప్రాబ్లం లేదు, దాన్ని ఖండించాల్సిన అవసరం కూడా లేదు. అక్కడికి వెళ్ళి మనం ఎలాగో సత్యవాక్యమే చెప్తాం. ఈరోజే క్రీస్తు పుట్టాడు, నేడే క్రీస్తు పుట్టాడని మనం ఎలాగో అనం, మనకు తెలుసు కాబట్టి. అక్కడ క్రిస్మస్ పేరుతో జరిగినా ఇంకో పేరుతో జరిగినా సువార్త సభలాగే లెక్క. అక్కడ మనం వెళ్ళి వాక్యమే ప్రకటిస్తాం. అది విని ఎవరైనా పాపి మారు మనసు పొందితే ప్రభు సంతోషిస్తారు. సో దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు.
నా దృష్టిలో అయితే జరిగే క్రిస్మస్ మీటింగ్స్ అన్నీ కూడా సువార్త సభలే. ఆ సువార్త సభల్లో సత్యాన్ని వ్యాపింపజేస్తాం, సత్యాన్ని బోధిస్తాం. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా, ఈరోజు కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా డిసెంబర్ నెలంతా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుగుతోంది. క్రీస్తు పుట్టారు అన్న ఒక కారణంతో ఒక వేడుక నిర్వహించబడుతుంది ప్రపంచం అంతా. ఒక అబద్ధానికి జరిగే పండగ కాదు ఇది, నిజానికి జరిగే పండగే. క్రీస్తు పుట్టుక సత్యం కాబట్టి సత్యానికి జరుగుతున్న పండగే తప్ప అసత్యానికి జరుగుతున్న పండగ అయితే కాదు. పుట్టుక నిజమే, కానీ ఎప్పుడు ఏ డేటు అనే దాంట్లో క్లారిటీ లేదు. ఇదే కాదు, ఎవరైతే మీకు 25 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, రండి ఛాలెంజ్, బస్తీ మే సవాలు అని ఏదో గోచీలు ఊడిపోయేలాగా మాట్లాడుతున్నారో వాళ్ళు. మనం నాన్న పేరు విషయంలో వేరే పేరు చెప్పం, ఎందుకంటే మనం డౌట్ఫుల్ క్యారెక్టర్స్ కాదు కాబట్టి. కానీ ఇప్పుడు డిసెంబర్ 25 విషయం వస్తే అది డౌట్ఫుల్ క్యారెక్టర్స్. నేను ఛాలెంజ్ చేశా, ఎవడైనా సరే డిసెంబర్ 25 వాడు పుట్టాడని నిరూపిస్తే 25 లక్షలు కాదు లక్షలు ఇస్తారు రండి. కానీ ఆన్సర్ మాత్రం ఎవడు చెప్పట్లేదు, ఎందుకంటే స్పాన్సర్ నాకున్నారు కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నాన్న పేరు ఎవడు మార్చడు, నాన్న పేరు డౌట్ఫుల్గా ఎవడు చెప్పడు. మరి అంత డౌట్ఫుల్ క్యారెక్టర్కి నువ్వు గాడ్ అని పేరు పెట్టి జనానికి ఎందుకు రాడ్యాతో బ్యాడ్గా ఫ్రాడ్ చేయడానికి కాకపోతే? అవునా అవునా? వాళ్ళని తిరిగి ఒక ప్రశ్న అడిగితే, మాకు ఒక్కడే క్రీస్తున్నాడు, ఆ ఒక్కడే క్రీస్తు మా రక్షకుడు, మాకు 100 మంది రక్షకులు లేరు, ఒక్కడే రక్షకుడు మా క్రీస్తు. ఆ క్రీస్తును గూర్చి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఆయన పుట్టడం సత్యం, ఆయన మరణించడం సత్యం, ఆయన తిరిగి లేవడం సత్యమే. సో మాకు డేట్తో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మీరు గొంతులు చించేసుకుంటున్నారు కాబట్టి 25 లక్షలు ఇస్తే నేను నా వరకు 1 కోటి రూపాయలు ఇస్తానంటాను. 1 కోటి రూపాయలు ఇస్తా, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే నాకు స్పాన్సర్స్ అవసరంలా, నాకు ఉన్నది ఏదైనా అమ్మేసైనా ఇస్తా. నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తాను వీళ్ళకి. ఆ ఛాలెంజ్ ఏంటంటే, నీకు 33 కోట్ల మంది ఉన్నారు, మాకు ఒక్కడే రక్షకుడు ఉన్నాడు. నీకు ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది ఉన్నారు రక్షకులు నీ దృష్టిలో, దేవతలు కానివ్వు, దేవుళ్ళు కానివ్వు. వాళ్ళందరూ పుట్టినరోజులు చెప్పు, డేట్లతో సహా. మొత్తం అందరు పుట్టినరోజులు డేట్లతో సహా రావాలి, చెప్పగలవా? చచ్చి ఊరుకుంటావు. అది అంతెందుకు కానీ, పుట్టినరోజుల వరకు ఎందుకు కానీ, వాళ్ళ పేర్లు చెప్పు, క్రైస్తవ సమాజం అంతా కలిపి నీకు 10 కోట్లు ఇస్తాం. గొక్క తిప్పుకోకుండా 33 కోట్ల దేవతల పేర్లు, ఆ దేవుళ్ళ పేర్లు ఏమైనా ఉంటే టక్ మని చెప్పేస్తే క్రైస్తవ సమాజం అంతా కలిపి ఎంత ఇవ్వచ్చు? 10 కోట్లు ఇవ్వచ్చు. ఆ గోచిగుడ్లో ముడిగట్టుకు పట్టుకెళ్ళిపోదు కానీ. మరి అంతే కదా, చెప్తారా? చెప్పరు. మరి ఎందుకు ఈ పనికి మన ఛాలెంజ్లు? తండ్రి ఒక్కడే ఉంటాడంటావు, ఇంతమంది తండ్రులను పెట్టుకుని. ఆవిడెవరో 5గురిని భర్తలను పెళ్లి చేసుకున్నట్టు ఇంతమంది తండ్రులను పెట్టుకుని నాకు తండ్రి ఒక్కడే అంటే దానికి ఎలా కుదురుతుంది? పోనీ ఒక తండ్రికి నీ దగ్గర ఉన్న వాళ్ళకి సంబంధం ఉందా అంటే ఒకరికొకరు పడదు, వాళ్ళు కూడా గొడవలు పెట్టుకుని యుద్ధాలు ఉన్నాయి. దేవుళ్ళకి యుద్ధాలు, దేవుళ్ళకి గొడవలు. ముందు ఆ కథ చక్కబెట్టుకో. ఆ కథలన్నీ చక్కబెట్టుకోకుండా వచ్చి క్రైస్తవులకు పడి ఆడవడం అయింది. పోనీ అడిగేది ఏమైనా అందంగా అడుగుతున్నారా? బూతులు మాట్లాడతారా? తిడతారా? మేము తిట్టలేమా? నీలా సంస్కారహీనంగా ఉంటే మీ దేవుళ్ళని మేము తిట్టొచ్చుగా, అప్పుడు అది సంస్కారహీనమేగా. ఎవడో ఒకడు మురిగాడని మిగిలిన వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీయకూడదు కదా, తప్పు కదా అది. జ్ఞానం ఉండాలి కదా, వివేకం ఉండాలి కదా. కొంతమంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నమ్ముతున్నటువంటి ఆయన్ని ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడడం, ఇష్టం వచ్చినట్టు దూషించడం, అది ఎంత సంస్కారహీనత, వెనక ఎంత సునకానందం అది, చాలా తప్పది. అంటే ఇదే విధంగా వాళ్ళ దేవుళ్ళను కానీ వాళ్ళ దేవతలను కానీ ఎవరైనా దూషిస్తే, ఎవరైనా కించపరిస్తే ఆ స్థాయికి వెళ్ళకూడదు. అది చాలా నీచమైన పని. ఇన్కేస్ ఒకవేళ ఏదైనా అలా జరిగితే కనుక ఎంత దారుణంగా యావత్ క్రైస్తవ్యాన్ని కించపరచు, యావత్ క్రైస్తవ్యానికి దాన్ని ఆపాదించి మాట్లాడేస్తారా ఎవడో ఒకటి చేస్తే? సో అంత హీనంగా, అంత ఘోరంగా ప్రభువును మాట్లాడాల్సినంత అంత బాధ ఏంటంటున్నాను. అసలు నువ్వు నమ్ముకున్న వాళ్ళతో పోల్చుకుంటే క్రీస్తు చాలా 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 అప్పర్ స్టేజ్లో ఉంటాడు క్యారెక్టర్ పరంగా.
ఒకవేళ ఈ మాటలు మాట్లాడుతూ 25 లక్షలు ఇస్తాను 30 లక్షలు ఇస్తానని వాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇంకోటి ఏంటంటే, క్యారెక్టర్ పరంగా నా క్రీస్తుని దాటి వెళ్ళే మగాడు ఎవడనున్నాడేమో తీసుకురా. క్యారెక్టర్ పరంగా నా క్రీస్తుని దాటి వెళ్ళే మగాడు ఎవడనున్నాడేమో నీ దగ్గర తీసుకురా. ఆ చరిత్ర పట్టుకురా. నీ వల్ల కాదు కదా, నీ తాతలు దిగి వచ్చినా సాధ్యం కాదు. కాబట్టి నీ దగ్గర ఏ ఎవిడెన్స్ అయితే లేదో, నువ్వు నమ్మిన వాళ్ళకి ఏదైతే లేదో అది చరిత్రది. అందులో డేట్లు గీట్లు కొందరికి ఇవ్వచ్చు, కొందరికి ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది డేట్ కాదు. అంత ఎందుకండి, భూమి మీద ప్రత్యక్షంగా బ్రతుకుతున్న వాళ్ళకే చాలా మందికి పుట్టుక రోజులు తెలియవు. ఎందుకంటే అమ్మా నాన్న చెప్పలేదు. మా నాన్నగారి బర్త్డే ఎప్పుడో మా నాన్నగారికి తెలియదు, మా అమ్మ బర్త్డే ఎప్పుడో మా అమ్మకు తెలియదు. నా కళ్ళ ముందు ఉన్నారు వాళ్ళిద్దరు. పోనీ మా నాన్నకు పుట్టినరోజు చేద్దామని నేను ఎప్పుడైనా అనుకుంటే, నాన్న ఎప్పుడు నాన్న నీ పుట్టినరోజు అంటే నాకేం తెలుసురా అంటాడు. నాన్న ఎప్పుడు అమ్మ నీ పుట్టినరోజు ఎప్పుడు అమ్మ అని అడిగితే నాకు తెలియదమ్మా, మా అమ్మ నాన్న రాయలేదు అప్పట్లో అంటది. సో మాకైతే రాశారు, వాళ్ళు నోట్ చేశారు. మీరు మనుషులు, ఆయన దేవుడికి నోట్ చేయకపోవడం ఏంటి, లాజిక్లు చెప్తున్నాను అని అనొచ్చు. దేవుడే కావాలని ఆయన కుమారుని గూర్చినటువంటి జనన మరణ సంబంధమైన డేట్లు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా పండగలు చేయించుకోవాలని కోరుకోలేదు. అంత నిస్వార్థపరుడు ఆయన, అంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు మన ప్రభువు. అప్పుడప్పుడు ఈ భూమి మీద ఉన్న చాలామంది సినిమా హీరోలు అది చూడండి, పుట్టినరోజులు చేస్తామంటే నాకు చేయకండి, ఆ రోజు ఎవరికైనా అనవసరమైన ఖర్చులు వద్దు, పేదలకు ఏదైనా పంచండి అంటారు. సినిమా హీరోలు అప్పుడప్పుడు విన్నారు కదా మీరు. అరే నా అభిమానులందరికీ విజ్ఞప్తి, అనవసరంగా నా పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసి డబ్బులు ఖర్చు చేయకండి, ఏమైనా పళ్ళు స్వీట్లు ఏమైనా ఉంటే రోగులకి అవి పంచండి, ఫ్రూట్స్ అవి ఏమి పంచండి, ఏదైనా అనాథలకు ఏదైనా కార్యక్రమాలు చేయండి అని వాళ్ళే చెప్తున్నారు. సో అంతకంటే గొప్ప జ్ఞాని అయిన దేవుడు లోక సంబంధంగా శరీరధారిగా నా కుమారుణ్ణి లోకానికి పంపించినటువంటి విషయం మీద మీరు ఏవేవో పండగలు పబ్బాల పేరుతో కార్యక్రమాలు చేసేసి హడావుడి చేయాల్సిన అవసరత లేదు. అది నేను కోరుకోవట్లేదు. ఆయన మరణాన్ని కూడా మీరు సెలబ్రేషన్స్ లాగా చేయాల్సినటువంటి అవసరత లేదు. అది కూడా నేను కోరుకోవట్లేదు. మీరు సువార్త ప్రకటించండి, పాపిని నీతి మార్గంలోనికి నడిపించండి, ఒక పాపి మారు మనసు పొంది సత్య మార్గంలో నడిచేటట్టుగా చెయ్యండి. అంతే తప్ప మీరు పండగలు పబ్బాలు చేయాల్సిన అవసరం లేదు. అసలు ఏమీ రాయించకపోతేనే ఈరోజు క్రైస్తవ్యాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యం అనగానే మనం అనుకుంటున్నట్టు అందరూ నీతిమంతులు కాదు. గోధుమలతో పాటు ఏమున్నాయి, గురుగులు ఉన్నాయి. అది ప్రతి ఒక్కరు గుర్తించాలి. మనం క్రైస్తవులు అనగానే అందరినీ మనం కలిపేసుకోకూడదు. అపోస్తలులతో పాటు ఇంకెవరున్నారట, దొంగ అపోస్తలులు ఉన్నారట. ప్రవక్తలతో పాటు ఎవరున్నారట, అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. యోహాన్ గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఇది కడవరి గడియ, అనేకులని క్రీస్తు విరోధులు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారని మనం చదువుకున్నాం. అదే యోహాన్ గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయా ఆత్మలు లోకములోనికి బయలుదేరి ఉన్నాయి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తలుల వేషం ధరించుకున్నటువంటి దొంగ అపోస్తలుడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరిస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో దుర్బోధ విషయమై ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో, ఎలాంటి వారు సమాజంలోనికి వస్తున్నారు దుర్బోధ చేస్తూ, అటు వారి నోళ్లు మూయించాలని ఏ విధంగా అయితే వ్రాయబడిందో అవన్నీ మనం చదువుకున్నాం. సో కాబట్టి ఇలా ఉంటేనే సాతాను తన దూతల్ని ఈ క్రైస్తవ్యంలోనికి ప్రవేశపెట్టి, గోధుమల చేలోనికి గురుగుల్ని ప్రవేశపెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు. అక్కడక్కడ చూడండి, పొట్టి పొట్టి దుస్తులతో క్రిస్మస్ పాటలకు డ్యాన్సులు వేసేవాళ్ళు, లేదా భయంకరమైన పాటలతో గోల గోల అల్లరి చేసేవాళ్ళు, నీచమైన పనులు చేసేవాళ్ళు, జబర్దస్త్ షో మాదిరిగా స్కిట్లు వేసేవాళ్ళు, గొడవ అల్లరి అల్లరి అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానించే విధంగా వ్యవహరించేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పాటలు రాసి ఆ పాటలు కొన్ని పాటలు ఉంటుంటాయి అప్పుడప్పుడు, ఈ స్టైల్ మారిందని, అది మారిందని, ఇది మారిందని, అలాంటి పాటలతో దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా కొన్ని చిత్రీకరించేవాళ్ళు. ఇలా సమాజంలో చాలామంది గోధుమల చేలోనికి గురుగుల్లా ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి అబాసుపాలు, క్రైస్తవ్యం దేవుని నామం అన్యజనుల మధ్య అవమానపరచబడటం జరుగుతుంది. ఏమీ వ్రాయించకపోతేనే ఇంత జరుగుతుంటే ఆయన క్లియర్గా వివరణ ఇచ్చి ఇదే డేట్ యేసుక్రీస్తు పుట్టాడంటే ఇంకా ఆ రోజు ఇంకెలా ఉండేది, చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు మతోన్మాదుల పన్నాగం ఏంటంటే క్రిస్మస్ నెలలో క్రైస్తవులందరూ
వాక్యాన్ని బోధించుకుంటూ క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ క్రీస్తుని గురించి వివరించుకుంటూ ఉంటారు సత్య సంబంధులు అయితే. ఎందుకంటే ఆ క్రిస్మస్ అనే దాన్ని పురస్కరించుకుని కూడా వాక్యం చెప్పొచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఏదో ఒకటి ఒక వేదిక రెడీ అవుతుంది కదా, ఆ వేదిక మీదకి వెళ్ళి వాక్యం చెప్తే తప్పే ఉంది. సో అందుకే నేను కూడా చాలా క్రిస్మస్ మీటింగ్స్కి ఎప్పటి నుంచో అటెండ్ అవుతూ ఉంటాను. వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని దేవునిలో బలపరిచి వస్తూ ఉంటాను, వాళ్ళ దేవునిలో నిలబెట్టి వస్తూ ఉంటాను, ప్రభువుని గురించిన సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాను. నిన్న ఒకటి వీడియో అప్లోడ్ చేసాం. ఐ లవ్ యూ అనేది ఎంత రెస్పాన్సిబుల్ పదము. క్రీస్తుని ఐ లవ్ జీసస్ అంటే అది ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుందో, అది ఎంత లోతైనదో, అది ఎంత భారమైనదో, బరువైనదో నిన్న వివరించాను. అలా నిన్న అప్లోడ్ పెట్టాం మన ఛానల్లో, చాలామంది చూశారు. మంచి క్రిస్మస్ మెసేజ్ అది. సో అలాగా సత్యం ప్రకటించడానికి మనం ఒక వేదికగా దాన్ని వాడుకుంటున్నాం, వెళుతున్నాం, సత్యం ప్రకటిస్తున్నాం, వస్తున్నాం. ఇప్పుడు మతోన్మాదులకు ఉన్నటువంటి రోగం ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనల్ని తిడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎంత దారుణం చూడండి అది. ఇప్పుడు వాళ్ళ మతానికి ఏదో నష్టం జరిగిపోతుంది అన్నట్టు, వాళ్ళ మతానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు, వాళ్ళ మతానికి ఏదో కీడు సంభవించేస్తుంది అన్నట్టు ప్రజల్లో చిత్రీకరించి వాళ్ళ మతస్థుల్ని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తుంటారు వీళ్ళు. అది వాళ్ళ పన్నాగం. మన భారతదేశాన్ని పూర్వకాలంలో కొన్ని వందల సంవత్సరాల పాటు ఇస్లాం మతం పరిపాలించింది. అప్పుడు వాళ్ళ మతానికి ఏమో నష్టం రాలా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు కూడా ఇక్కడ మతాలకు ఏమీ నష్టం జరగలా. ఎవరి మతాలు వాళ్ళు అంగీకరించారు, ఎవరి మతాలతో వాళ్ళు బతికారు. ఇప్పుడు వాళ్ళ మతానికి ఏదో నష్టం వచ్చేస్తుందట. ఎంత అబద్ధం మాట్లాడుతున్నారు చూడండి మతోన్మాదులు. యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్లో మనం ఆలోచిస్తే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ ఐకమత్యంగానే ఉంటారు. గ్రామాలలోకి వెళ్ళి చూడండి, అందరూ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటారు. మన ఏరియాల్లో చూడండి, అందరూ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మన స్నేహితులు, మన బంధువులు అందరూ హిందువులే. వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు, నీతిమంతులు. వాళ్ళు ఎవరిని ఏ ఇబ్బంది పెట్టరు. ఈవెన్ మీరు క్రైస్తవులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొంతమంది క్రైస్తవులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మేము ఏదో చేసుకుంటున్నాం అన్నా కూడా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా అలాగే ఈ మండపేటలోనే చాలామంది ఇస్లాం వాళ్ళు ఉంటారు. ఆ ఇస్లాం వాళ్ళు కూడా ఎవరికి వ్యతిరేకంగా ఉండరు, వాళ్ళు మనకు సపోర్ట్గానే ఉంటారు. అటు ఇస్లాం, ఇటు హైందవ్యం, ఇటు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా. కానీ వీళ్ళు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి మాయ చేస్తుంటారంటే, అమ్మో వాళ్ళ వల్ల మనకి ఏదో నష్టం వచ్చేస్తుంది, వాళ్ళు మనల్ని ఏదో నాశనం చేసేస్తారు, ఈ దేశం మనదే వాళ్ళది కాదన్నట్టు. ఎంత అబద్ధికులు చూడండి. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం కూడా భారతీయులమే. నేను క్రైస్తవుడైనంత మాత్రాన భారతీయుని కాకుండా పోలా. అయినా భారతదేశానికి మతానికి సంబంధం లేనే లేదు. ఎవడ మతం వాడిది. భారతీయత పుట్టుకతో వచ్చింది. మతం ఊహ తెలిసాక అర్థమైతే అందులో ఉంటాం, అర్థమైన తర్వాత అది మనకు నచ్చకపోతే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. భారతీయత అనేది పుట్టుకతో వచ్చింది. మతం మనకు ఊహ తెలిస్తే తప్ప అర్థం కాదు. ఎందుకంటే మతం పుట్టుకతో వచ్చిందంటే ఒప్పుకోలేము. అది మనం ఊహ తెలిసాక, ఓ ఈ దేవుడు నాకు నచ్చితే ఆ దేవుడిని స్వీకరిస్తాను, నాకు నచ్చకపోతే ఆ దేవుడు నాకు వద్దు. ఎందుకంటే సమాజంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నువ్వు అనుకుంటున్న మతంలోనే 33 కోట్ల మంది ఉన్నారు. అందులో ఏ దేవుడిని నమ్మాలో కూడా తెలిసి అవదు. అంత కన్ఫ్యూజన్ అక్కడ. పోనీ ఒక దేవుడికి పడుతుంది అంటే గొడవలు మళ్ళీ అక్కడ. ఒక దేవుడిది ఒక వర్గం, ఒక దేవుడిది మరో వర్గం కూడా ఉన్నాయి అక్కడ. ఇంత కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఇన్ని గొడవలు ఉన్నాయి, ఇన్ని యుద్ధాలు ఉన్నాయి, అక్కడ కొట్లాట్లు ఉన్నాయి. అక్కడ నీకు డేట్లు లేవు, ఏమీ లేవు, ఒక పద్ధతి లేదు, పాడలేదు. ఇంకా విచిత్రం ఆడుకుంటే వీళ్ళు కావాలనుకుంటే రోజుకో కొత్త దేవుడిని సృష్టించేస్తుంటారు. కొత్త దేవుడిని సృష్టించి కొత్త పేరు పెట్టేసి మన మీద రుద్దేస్తుంటారు. అలాగొచ్చినాయి 33 కోట్లు. వాటి గురించి ప్రశ్నించుకోరు, వాటి గురించి ఆలోచించుకోరు. కానీ ఈ మతోన్మాదుల పని ఏంటంటే క్రైస్తవ్యం మీద పడి ఏడుస్తుంటారు. క్రైస్తవ్యాన్ని ప్రజల మధ్య అవమానపరచాలని చూస్తుంటారు. క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తుంటారు. ఎన్ని జరిగినా క్రీస్తు పుట్టుక సత్యం. ప్రపంచంలో చారిత్రక ఆధారాలు కలిగినటువంటి గ్రంథం బైబిలు. బైబిల్కి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పేర్లు, ఆ ప్రస్తావన అంతా అచ్చం అలాగే ఉంది. యేసుక్రీస్తు ఈ భూమి మీద నడయాడాడు అన్నది పచ్చి నిజం. ఆయన మరణం రోమా ప్రభుత్వ కాలంలో సంభవించింది పచ్చి నిజం. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచింది పచ్చి నిజం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంత గొప్ప చరిత్ర ఉంది మనకు బైబిల్కి. కాబట్టి ఇప్పుడు ఎవడైనా 25 లక్షలను వచ్చాడు అనుకోండి, అది ఎవరైనా సరే, మనం 1 కోటి రూపాయలు ఇద్దాం, వాళ్ళని ఆహ్వానించండి. మేము అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్ అని చెప్పేసి. అలా కాదు, డిసెంబర్ 25 అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒకటే మాట, డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని అధికారికంగా బైబిల్ ఏమైనా చెప్పిందా? నువ్వు మాట్లాడదాం. అధికారికంగా బైబిల్ చెప్తే మాట్లాడదాం. పోనీ మేమేమైనా చెప్పామా? అధికారికంగా మాట్లాడదాం. మేము చెప్పలేదుగా.
దానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు మాకు క్రీస్తు పుట్టుది నిజం తప్ప ఆ డేట్ ఎప్పుడో మాకు అవసరం లేదు. మా తాతగారు పుట్టారు, ఆ డేట్ నాకు తెలీదు, కానీ మా తాతగారు డేట్ తెలియదు కాబట్టి ఆయన అబద్ధం అని నువ్వు అంటే నేను ఒప్పుకుంటానా? సో ఇప్పుడు ఎవడైనా వచ్చి మీ తాత బర్త్డే డేట్ నీ దగ్గర లేదు కాబట్టి, మీ తాత ఫోటో నీ దగ్గర లేదు కాబట్టి మీ తాత లేడు అన్నాడు అనుకోండి, మా తాత కష్టపడి సంపాదించిన భూమి, దానికి సంబంధించిన డాక్యుమెంటు, అది నా పేరు మీద నాకు వచ్చిన ఆస్తి, నా పొలం, ఆయన పొలం నాకు ఇచ్చారు వారసుడని. సో ఇదంతా అబద్ధమా ఇప్పుడు మరి? అలాగే యేసుక్రీస్తు డేట్ లేదు, యేసుక్రీస్తు ఫోటో లేదు, కానీ ఆయన చరిత్ర ఉంది. ఆయన డేట్ మనకు అవసరం లేదు, ఆయన మరణించిన డేట్ మనకు అవసరం లేదు, కానీ ఆ చరిత్ర ఉంది. ఆ చరిత్రే మనకు అవసరం. అందుకే దేవుడు వాటిని బయలుపరచలేదు. చెప్పాలనుకుంటే దేవుడికి నిమిషాల పని, కానీ మనకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే చెప్పాల్సిన అవసరత ఆయనకి లేదు, మనకు అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. కొన్ని సంగతులు బైబిల్లో రివీల్ చేయబడలేదు. కొన్ని అడిగారు, కొన్ని డౌట్స్ అడిగారు యేసుప్రభు వారిని. శిష్యులు వచ్చి అడుగుతారు, ఏమంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు చెప్పండి అంటే, ఇప్పుడు వీటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. కొన్ని విషయాలు దేవుడు బయలుపరచలేదు, పౌలు గారికే బయలుపరచలేదు. అది మనుష్యులు పలుకోకూడదు. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగును, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగును అంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి నిజమైన పండగ ఎప్పుడు అంటే ఒక పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆ పాపపు జీవితాన్ని పాపపు మతాలని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలోనికి రావడం నిజమైన పండగ. ఆ పాపాన్ని ప్రోత్సహించే మతాల్ని, పాపంలో ముంచి తేల్చేసే మతాల్ని, పాప భీతి లేని మతాల్ని, మనుషులు కల్పించిన పద్ధతుల్ని విడిచిపెట్టి సన్మార్గం వైపు, సత్య మార్గం వైపు మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించడానికి ఒక పాపి అడుగులు వెయ్యటమే నిజమైన పండగ. ఒక మనిషిలా తీర్చిదిద్దబడినప్పుడు నిజమైన పండగ. ఒక మనిషి సత్యాన్ని అంగీకరించినప్పుడు నిజమైన పండగ. ఒక మనిషి మారు మనసు పొందినప్పుడు నిజమైన పండగ. ఒక మనిషి క్రీస్తులో నూతనపరచబడినప్పుడు నిజమైన పండగ. ఆ పండగ మనకు నిత్యం జరగదు, నిత్యం జరిపించుకోవచ్చు దాన్ని. అంతేగాని మనం బాహ్యంగా ఒక వేదిక క్రియేట్ చేసుకుని, కొత్త బట్టలు మనమే తెచ్చుకుని, లైటింగ్లు మనమే పెట్టుకుని, పొగలు మనమే వేసుకుని డ్యాన్సులు వేయడం అంటే ఈరోజు ఎప్పుడైనా వేయచ్చు. ఎండాకాలంలో వేయలేవా, వర్షాకాలంలో వేయలేవా, ఎప్పుడైనా వేయచ్చు. అయినా ఈ రోజుల్లో డబ్బులు ఏ రోజు ఉంటే ఆ రోజే పండగ అయిపోయింది, అంతే కదా. కొత్త నినాదం ఏంటి? ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడే పండగ, ఎప్పుడు డబ్బు లేకపోతే అప్పుడే దండగ. కాబట్టి పండగ కాదు అది ఈ రోజుల్లో స్ట్రాటజీ. కాబట్టి మీరు జ్ఞానవంతులు కాబట్టి, మీరు దేవుని పిల్లలుగా, వాక్యమందు ఐశ్వర్యవంతులు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్తున్నాను ఈరోజు. ఎక్కడ ఎవరు హేతు అడుగుతున్నా, హేతు అడిగే ప్రతి వారికి సాత్వికంతో ఇలాగే సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి. ప్రశ్నించే పరిస్థితి మనకి మరొకడు ఇచ్చేలా ఉండకుండా మనమే వారికి సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. కానీ గోధుమల చేనునికి గురుగులు రావడం వల్ల కొన్ని మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆచారాలు, మనుషులు కల్పించిన సిద్ధాంతాలు, వాటిని సపోర్ట్ చేసేటువంటి అరకొర జ్ఞానం కలిగినటువంటి అజ్ఞానులు పెరిగిపోవడం వల్ల కొంత సమస్యలు వస్తే వచ్చుండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా సత్యం సత్యమే. క్రీస్తు పుట్టుక సత్యం, రోమా ప్రభుత్వ కాలంలో క్రీస్తు మరణం సత్యం, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేవడం సత్యం, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళడం సత్యం, అపోస్తలుల ద్వారా క్రైస్తవ్యం వ్యాపించడం సత్యం. నేటికి దానియేలు ప్రవచనం ప్రకారంగా, ఇది ఇంకా వండర్ఫుల్, దానియేలు గారు ఎప్పుడో ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా ఆ రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆ రాజ్యము అంతము లేనిది, భూమి యొక్క నలుచెరగుల అది వ్యాపించి ఉంటుంది. ఆకాశం అంతటి క్రింద, భూమి అంతటి మీద ఆయన రాజ్యం ఉంటుంది. అది యుగముల వరకు నిలిచి ఉంటుంది, అది అంతము లేనిదై ఉంటుంది. ఎంత స్పష్టంగా వ్రాయించాడు. రోమా ప్రభుత్వ పరిపాలనా కాలంలో అది జరుగుతుందని. ఏనాటి దానియేలు? క్రీస్తు పూర్వం ఎప్పటివాడో, కొన్ని వందల సంవత్సరాల క్రిందటివాడు దానియేలు, బబులోను పరిపాలనా కాలం నాటివాడు. అప్పుడు రాసిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అంత గొప్ప దివ్య గ్రంథం ఉంది మన దగ్గర. ఇది కాదనగలిగేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఇది అసత్యం అనగలిగేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. హీబ్రూ లేఖనాలు కూడా ఆధారం.
గ్రీక్ లేఖనాల ఆధారం, బైబిల్లో ఉన్న సత్యం, జరిగిన చరిత్ర ఆధారం, హిస్టరీ ఎవిడెన్స్. ఇన్నుండగా ఏనాడి దానియేలు గారి ప్రవచనం నేటికి అది కొనసాగుతూనే ఉంది. రోమా ప్రభుత్వ కాలంలోనే, ఆ 4వ మహాసామ్రాజ్య కాలంలోనే దేవుడు స్థాపించిన రాజ్యం లేస్తుందని చెప్పాడు. ఆయన రాజ్యం లేచింది, ఆయనే క్రీస్తు. నేను రాజునన్నాడు. ఇదిగో క్రైస్తవ్యమే ఆయన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం అని చెప్పాడు. ఇంత చక్కటి సత్యం మన చేతుల్లో ఉండగా ప్రభువును అవమానించే ఏ కార్యం మన వల్ల జరగకూడదు. ఏ కార్యం జరగకూడదు. ఒకవేళ ఎవరు ప్రశ్నించినా చక్కగా సమాధానం ఇవ్వడానికి క్రీస్తు సైనికులుగా మీరు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండాలి. అలా సత్యవాక్యాన్ని అవపాసన పట్టిన వారిగా మీరు మారాలి. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.